డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ సందర్భంగా అభిమానుల సందడి నెలకొంది. గుంటూరు టౌన్లోని పల్లవి భాస్కర్ థియేటర్స్లలో టపాసులను కాల్చి కేక్ కట్ చేశారు. రాజకీయాల్లో అయినా సినిమాలో అయినా పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్నారు అభిమానులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లు అయితే అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఈరోజు ఉదయం 4 గంటలకి ఫస్ట్ షో వేశారు. ఫస్ట్ షో వేసిన దగ్గర నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నేనైతే గుంటూరులో ఉన్నటువంటి భాస్కర్ డీలక్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సందడి కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అభిమానులు రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే షో వేశారు, మరో షో కోసం అని చెప్పి ఇప్పుడు లోపల ఎంటర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని సందర్భంగా కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కూడా మొన్నైతే ఓజీ హిట్ అయింది, ఇప్పుడైతే దాన్ని మించిన స్థాయిలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మనతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఏమంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి ఇప్పుడు సినిమా చూసారా, చూడబోతున్నారా? చూడబోతున్నాము. ఈ సినిమా మా డైరెక్టర్ అంటే ఒక అభిమానిగా మాలాగే ఉండే ఒక డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో జరుగుతుంది. ఈ సినిమా లాస్ట్ టైం గతంలో చూసినట్టయితే గబ్బర్ సింగ్ ఏ విధంగా ఉంటుందో అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ సినిమాలో సరదాగా కామెడీ ఉంటుంది, మంచి పాటలు ఉన్నాయి. ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆ విధంగా ఆ షోలో బాగా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్ ఉంటాం, దానికి తోడు తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఓజీలో చాలా చక్కగా చేశాడు. ఈ సినిమా మటుకు ఇప్పుడు ఫ్యామిలీతో సహా అందరు ప్రశాంతంగా సరదాగా నవ్వుకుంటా ఆయన డ్యాన్సులు ఈసారి మంచి డాన్సులు కూడా వేశాడు. ఆ డాన్సులు కూడా చూస్తారని ప్రజల్ని బాగా ఆకర్షిస్తుందని సినిమాను అనుకుంటున్నాము. ఎట్లా కాదన్నా సినిమా మటుకు చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాము. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం నిన్నటి నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనతో పాటు మరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఏమంటే పిక్చర్ చూసారా, చూడబోతున్నారా? పిక్చర్ అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ గబ్బర్ సింగ్ చూసి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన రాజకీయాల్లోనైనా ఆయనే నెంబర్ 1, సినిమాల్లోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన మించిన హీరో లేడు. అది ఆంధ్రాలో అయినా సరే, నైజాంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు లేడు. తెలుగు రాష్ట్రాల్లో అయినా ఆయనతోనే, సినిమాల్లోనూ ఆయనతోనే. ఇది ఆయన పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ ఆన్ డ్యూటీయే, రాజకీయాల్లోనూ ఆన్ డ్యూటీయే. థ్యాంక్ యూ. అదేవిధంగా కూడా మనతో పాటు మరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, మనం చూడొచ్చు. ఏమండి పిక్చర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పిక్చరు గబ్బర్ సింగ్ కన్నా కూడా సబ్జెక్ట్ పరంగా బాగుంటుంది అనుకుంటున్నారు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ ఇందులో ఉన్నటువంటి సినిమా డాగులు కిక్కిస్తాయి. ఏంది ప్రజెంట్ ఈ పరిపాలన పరంగా కూడా అందులో ఉన్నట్టు చూస్తే చాలా మందికి బాగా ఇది ఉంటుంటుంది. మరో బుడ్డి అభిమాని ఉన్నాడు. ఏంటన్నా, ఏం సినిమా చూడడానికి వచ్చావా? చెప్పు, చూసావా? పవన్ కళ్యాణ్ బాగా ఇంట్రెస్ట్? చెప్పు, గట్టిగా చెప్పు. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. చెప్తున్నా డైలాగు. ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు, వీళ్ళకి యాక్చువల్గా కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా ఇక్కడికి సినిమా చూసేందుకు రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సినిమాని ఆస్వాదించినటువంటి పరిస్థితులు అయితే ప్రతి ప్రేక్షకుడు కూడా కనిపిస్తున్నాడు. గబ్బర్ సింగ్ గతంలో గబ్బర్ సింగ్ ఏ విధంగా ఉందో దానికి మించిన విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే పూర్తిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. గుంటూరులో ఉన్నటువంటి 90 థియేటర్స్లో కూడా 90% థియేటర్లో కూడా ఈ సినిమాని అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రతి చోట కూడా సందడి వాతావరణం అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మాత్రం ఇప్పుడైతే ఒక పండగ వాతావరణంలో ఒక ఉగాది, రంజాను, క్రిస్మస్ ఒకేసారి వచ్చినాయి అన్నంత ఇదిగా కూడా వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా సందడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి జనసేన పార్టీకి కానివ్వండి, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు కానివ్వండి, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద కిక్ ఇచ్చే సినిమాగా కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో ప్రైమ్9 న్యూస్ రవికృష్ణ, పొన్నూరు నుంచి.